అయిన సంఘ బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. దయచేసి ఆలస్యాన్ని క్షమించండి. యూట్యూబ్ లైవ్ కాస్త అంతరాయం కలిగినది. గ్రూప్లో మెసేజ్ పెట్టినాం. మనందరూ కూడా ఫేస్బుక్లో మరి లైవ్ని వీక్షించవలసిందిగా ప్రభు పెట్టబోతున్నాను. ఈ ఉదయకాల సమయమున మరి ఆరాధనను ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా తల్లి వంచినట్లయితే తల్లి మూసుకొని దేవుడు మన పట్ల చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ, అంతేకాదు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి, ఆయన శిలువ యాగమును బట్టి మనమందరం ఈనాడు సజీవులకులో ఉన్నామని, అందుకే మనము ఆ దేవాది దేవుని, ఉన్నతమైన దేవుని, గొప్ప దేవుణ్ణి ఆరాధించుటకు దేవుడు మనకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయమును మనకు ఆదివారమును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుంటూ తనలో వంచి, దేవా నీకు వందనాలు, గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు కూడా నా పట్ల, నా కుటుంబం పట్ల నువ్వు చేసిన మేలులన్నిటిని బట్టి నీకు వందనాలు. ఈనాడు మేము ఈ రీతిగా సజీవ లెక్కలో మమ్మల్ని నుంచి నాయన తండ్రి, మా ఆరాధన అంతటిని ప్రభా నాయన తండ్రి నీవు అంగీకరించడానికి, నాయన తండ్రి ఆరాధనకు పాత్రుడు నీవేనని ప్రభా మేము మా పూర్ణ హృదయంతో నిన్ను పూజించి సేవించి నాయన మహిమపరచుటకు మమ్మల్ని మరొకసారి మరొక ఆదివారం నాడు మా జీవితంలో ఈ రీతిగా కుటుంబంతో కలిసి నాయన మా గృహాల్లో ఈ రీతిగా నిన్ను ఆరాధించటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభానికి స్తోత్రములు. మరొకసారి నాయన తండ్రి ఈ రీతిగా మమ్మల్ని రక్షించి, పాపులమైన మమ్మల్ని ప్రభా వెతికి రక్షించి నీ యొక్క నాయన తండ్రి రక్షణ పాత్రను అందించి ప్రభా నీ యొక్క శ్రేష్టమైన బిడ్డలుగా తీర్చిదిద్దబట్టకు నాయన నువ్వు ఈ రీతిగా మమ్మల్ని ఎన్నుకున్న రీతిని బట్టి నీకే స్తోత్రములయ్యా. ప్రభా ఎంత గొప్ప దేవుడివి, ఆశ్చర్యకారుడివి, సమాధానకర్తవు నాయన. మా జీవితంలో, మా కుటుంబాల్లో చేసిన ఆశ్చర్యమైన కార్యములన్నింటిని బట్టి నీకు వందనాలు నాయన. సమాధానం లేక నాయన వెతుకులాడుతున్నా, నాయన సంచరిస్తున్నా, నాయన తిరుగులాడుతున్నా నా యొక్క జీవితంలో సమాధానకర్తగా ఉండి నడిపించిన రీతిని బట్టి నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. మరి ఎవరైతే ఆన్లైన్లో ఆరాధనలో పాల్పంపులు పొందుతున్నారో వారందరికీ దీవెనకరంగా, మహిమకరంగా పూర్ణ ఆత్మతో నిన్ను మహిమపరచులాగుతున్న సహాయం చేయండి నాయన. నా నోటి నీ మాట వచ్చి నీవే మహిమాగనత ప్రభావం పొందుతున్నాను. యేసు పరిశుద్ధమైన నామమున మిక్కిలి వినియముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దయచేసి అందరూ కూడా మరి తనలో వచ్చినట్లయితే క్షమించండి. ఆధ్యాత్మిక గీతంలో పాటలు పుస్తకం మరి పాటలతో దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దయచేసి గమనించండి, యూట్యూబ్ లైవ్ అంతరాయం కలిగినది, ఫేస్బుక్లో మరి లైవ్ వస్తున్నది. దయచేసి మీ స్నేహితులకి మరి మిగతా సంఘ బిడ్డలు అందరికీ తెలియజేయండి. నేను గ్రూప్లో కూడా మరి మెసేజ్ పెట్టినాను. అంతరాయాన్ని క్షమించి తర్వాత ఈ యొక్క మెసేజ్, ఈ యొక్క ఆరాధన క్రమం అంతా కూడా మరి యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది. ప్రభు యేసుని నామమే స్తుతించుటే మంచిది, కీర్తించుటే మంచిది, స్తుతించుటే మంచిది, కీర్తించుటే మంచిది. ప్రభు యేసుని నామమే స్తుతించుటే మంచిది, కీర్తించుటే మంచిది, స్తుతించుటే మంచిది, కీర్తించుటే మంచిది. పదితంతుల స్వరమండలము కప్పి
యేసు స్తుతించుటే మంచిది, కీర్తించుటే మంచిది. అందరం దయచేసి ఏ ఒక్కరు మౌనంగా ఉండదు. దేవుడిని స్తుతించడానికి దేవుడి నోటించినాడు, దేవుడిని కీర్తించడానికి నోటించినాడు. అంతేగాని వేరే వేరే మాటలు వ్యర్థమైన వాటిని చేయడానికి కాదు, కానీ దేవుడు స్తుతించుట మంచిది. బంధువులు ఎదురైనా, నిందలు ఎన్నైనా, బంధువులు ఎదురైనా, వైరులే ఒకటైనా, వీధుల పాలైనా, వైరులే ఒకటైనా, వీధుల పాలైనా, స్తుతించుటే మంచిది, ప్రకటించుటే మంచిది, స్తుతించుటే మంచిది, ప్రకటించుటే మంచిది. బహు మంచిది, ఓహో భలే మంచిది, ప్రభు యేసుని నామమే స్తుతించుటే మంచిది, కీర్తించుటే మంచిది. చాలా పాలైన క్రైస్తవుల్ని నిందిస్తారు, కొడతారు, హింసిస్తారు, కానీ ఆయనను స్తుతించుకున్న ఈ క్రైస్తవుడు లేడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. శాసనం ఎదురైనా, చెరసాల పాలైనా, ఎదురైనా, శాసనం ఎదురైనా, చెరసాల పాలైనా, కన్నీటి మడుగైనా, ఖడ్గమే ఎదురైనా, స్తుతించుటే మంచిది, ఘనపరచుటే మంచిది, స్తుతించుటే మంచిది, ఘనపరచుటే మంచిది, బహు మంచిది, ఓహో భలే మంచిది, బహు మంచిది, ఓహో భలే మంచిది, ప్రభు యేసుని నామమే స్తుతించుటే మంచిది, స్తుతించుటే మంచిది, కీర్తించుటే మంచిది, బహు మంచిది, ఓహో భలే మంచిది, బహు మంచిది, ఓహో భలే మంచిది, బహు మంచిది, ఓహో భలే మంచిది, మంచిది. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దయచేసి ఎవరు కూడా అటు ఇటు తిరగవద్దు, అశ్రద్ధగా ఉండదు. దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించాలి. కుటుంబంగా కలిసి అందరూ కూడా మీ బైబిల్స్ పట్టుకొని, మరి పాటల పుస్తకములు పట్టుకొని కూర్చొని మరి దేవుని ఆరాధించవలసిందిగా ప్రభు పెట్టుకోరుతున్నాను. దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును సద్వినియోగం చేసుకోవాలి. మరొక ఆ పాటను మనము పాడతాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి నాన్నగారు రచించి స్వరకల్పన చేసి గానం చేసిన మరొక చక్కని పాటను మనము పాడుకుంటాం. మరి నాన్నగారికి 60 సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పుడు షష్ఠి పూర్తి అని సంఘ బిడ్డలందరూ కలిసి విశ్వాసులు, స్నేహితులు, బంధువులు అందరూ కలిసి ఆయన చేద్దాం ఆశపడినప్పుడు దేవుడు ఆయనను
ప్రేమించి ఒక చక్కని కీబోర్డ్ ఆయనకి ఇచ్చినారు. ఆయన 60వ ఏట. ఆయన ఎంతో కష్టపడి అదే మరి దేవుడు ఇంత చక్కని పాటను నాన్నగారికి ఇవ్వటం అనేది జరిగింది. ఇచ్చినప్పుడు ఆయన కన్నీరు ఆగలేదు. ప్రభా, ఎన్నిక లేని నాకు, ప్రభా అర్హత లేని నాకు, ప్రభా ఇన్ని ఇచ్చి నేను తృప్తిపరుస్తున్నావు, ఎంత మంచి దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా అని చెప్పి ఆయన ఎంతగానో దేవుడిని స్తుతించిన. దేవుడు మన పట్ల చేసిన మేళ్ళని ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు మనం ఆయన్ని స్తుతించుకుంటూ ఉండలేము. చాలాసార్లు నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు అని గొనుగుతూ ఉంటాం. మరి దేవుడి పైన విరుచుకుపడుతూ ఉంటాం. దేవుడా, నాకెందుకు ఇలా చేసినావు, దేవుడా నాకెందుకు ఇది ఈ రీతిగా పెట్టినావు, నాకే ఇలా జరగాల అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నాన్నగారికి మరి 6 గ్రాముల రక్తం ఉండేది. 6 గ్రాముల రక్తంతోనే ఎంతో బలహీనంగా ఉన్నప్పటికీ మరి భారతదేశం అంతా తిరిగి ఎంతో కష్టించి మరి నిద్రాహారాలు మానుకుని మరి దేవుని యొక్క పనిని ఆయన చేస్తున్నాడు. ఆయన ఎక్కడ గొనిగినట్టుగా, ఎక్కడ సరిగినట్టుగా, ప్రభా ఈరోజు నాకు ఇది ఇచ్చారు. ఒకసారి ఆయన 60 ఏట చెప్తున్నాను నేను. ఆయన చాలాసార్లు అందరూ ఏం చెప్తారంటే సేవ క్రొత్తలో ఇన్ని శ్రమలు పడినాం అని అంటారు. కానీ ఆయన చనిపోయేంత వరకు కూడా శ్రమ పడుతున్నారు. ఎంతో దీనుడై, ఎంతో తగ్గించుకుంటూ, ఆయనకంటూ ఏది ఉంచుకోకుండా సమస్తంలో దేవుని పని కొరకే. ఆయన 60వ ఏట కూడా ఆయన అర్ధరాత్రి కూడా ఆకులు వేస్తే, మరి కడుపులో మంటలాగా వస్తే, కొంచెం అన్నం ఉంటే ఆ సమయంలో ఎవరికి చెప్పడానికి ఆయనకి ఇష్టం లేక అన్నంలో నీళ్లు పోసుకుని మరి తిని దేవుని పని చేస్తున్నారు. ఈ రీతిగా ఎక్కడ కొనుక్కున్నట్టుగా, ప్రభా నీళ్ళైనా ఉన్నాయి నా కొరకు, ఈ అన్నమైనా ఉంది, ప్రభా నీకు వందనాలు అని చెప్పి దేవుని స్తుతిస్తూ ఆయన ఎన్నో పాటలు రాసి క్రైస్తవ లోకానికి అందించి వెళ్ళినారు. ఆయన అనుభవాలు, ఆయన వాక్యంతో కూడిన ఆ యొక్క అనుభవాలన్నిటినీ పాటలుగా కూర్చి మరి అర్పించినారు. ఇవి వాయిద్యాలు లేకపోయినా, సరిగ్గా గాత్రం లేకపోయినా, ఎవరికి సరైన సంగీతం రాకపోయినా ఈ పాటలు ప్రతి ఒక్కరు పాడదగినవి. పాడుకుంటే ఎంతో ఆదరణ పొందిన, అయ్యో నాకు ఈ పాట రాదే, నా గొంతు బాగోదే అని ఎవరు అనుకోవడానికి లేదు. ఈ పాట చదివినా సరే మరి ఎంతో మేలుకరంగా, దేవునికరంగా ఉంటుంది. 60 ఏట నాన్నగారికి ఈ యొక్క పాటను దేవుడు ఇచ్చినాడు. గుండెల్లో నిండి ఉన్న ప్రేమనే పాడన అనే చక్కని పాటను మనం ఇప్పుడు పాడుకుంటాం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా, గుండెలో నిండి
చెప్పనా నీ ప్రేమనే పాడనా నా ఆశనే చెప్పనా నీ ప్రేమనే పాడనా ఆశనే చెప్పనా ఆశనే చెప్పనా ప్రేమనే పాడనా ఆశనే చెప్పనా ప్రేమనే పాడనా చెప్పనా పాడనా చెప్పనా పాడనా. Thank you, Jesus. Thank you, Jesus. నన్ను ఎందుకు ప్రేమించినావు, నాలో ఏ మంచి చూసావు. నన్ను ఎందుకు ప్రేమించినావు, నాలో ఏ మంచి చూసావు. నన్ను ఎందుకు ప్రేమించినావు, నీ మంచి నాలో లేకున్నా ఎవరు నిన్ను అడగలేరనా పలే అలసిపోయిన అడగలేరనా ఏ అడిగి అడిగి అలసిపోయి పాడసనే చెప్పనా ఆశ. Thank you, Jesus. Hallelujah. సిలువ మరణము పొందక ముందే, ఏదైనా ఆజ్ఞను మీరక ముందే, భూమి పుట్టక ముందే భూమి అంకురించిన ప్రేమ నేను పుట్టక ముందే పుట్టుకొచ్చిన ప్రేమ నాశనే చెప్పనా నీ ప్రేమనే పాడనా చెప్పనా ఆశనే చెప్పనా ఆశనే చెప్పనా ప్రేమనే. నాలో నివసింప తెగించినావే, నిన్ను నే దుఃఖపరిచిన నన్ను విడివని నాదా, నిన్ను సంతోషపరిచే ఆశ ఒకటే ఆశ. నిన్ను సంతోషపరచే
గొప్ప దేవానికి స్తోత్రములయ్యా. అవును ప్రభా, నిన్ను నేను దుఃఖపరిచినప్పటికీ ప్రభా నాయన తండ్రి నన్ను విడువని నాదా ప్రభా నీకే స్తోత్రం. అయితే ప్రభా నాయన తండ్రి నాలో నివసించడానికి నువ్వు తెగించిన నేను పడిపోతానని తెలుసు ప్రభా, నేను పాడైపోతానని తెలుసు, నేను వెనక్కి వెళ్ళి నిన్ను ఎంతగానో అవమానపరుస్తానని తెలుసు కూడా ప్రభా నైనా ప్రభా నాయన చక్కని మార్గంలో నడిపించడానికి నువ్వు ఆశపడిన రీతిని బట్టి నీకు స్తోత్రం. అయితే ప్రభా నీ ప్రేమను నేను గ్రహించు ప్రభా, నిన్ను సంతోషపరిచే ఆశ ఒకటే నా జీవితంలో ఉండటకు సహాయించు. నా జీవితంలో మరొక వేరే ఆశ ఏది లేదు ప్రభా. అది ఉన్నది అంటే ప్రభా అది కేవలం నిన్ను సంతోషపెట్టుకుని ఇతరుల మెప్పు కోసం నేను జీవించడం కాదు, కానీ కేవలం నిన్ను మెప్పించి నిన్ను సంతోష నన్ను తీర్చిదిద్దు ప్రభా. అటువంటి అనుభవం కూడా వెళ్ళమని బ్రతమాలు నజరేయుడైన యేసు పరిశుద్ధమైన మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి యూట్యూబ్ లైవ్ని అది కాస్త అంతరాయం వల్ల రావట్లేదు. ఫేస్బుక్లో లైవ్ ఇస్తున్నాం. దయచేసి మీ బంధువులు స్నేహితులకి తెలియచేయండి. సంఘ బిడ్డలైన వారు మిగతా సంఘ బిడ్డలకి తెలియపరచండి. గమనించవలసిందిగా ప్రభు పేట కోరుతున్నాను. ఈరోజు వాక్య భాగమును కీర్తన 133వ కీర్తనను మనము మార్చి ప్రతిగా చదువుకుంటాం. కీర్తన
133వ కీర్తన. దయచేసి బైబిల్స్ లేని వారు మీ పక్క వారి దాంట్లో చూడండి. కీర్తన 133వ కీర్తన ప్రత్యుత్తరుగా చదువుకుంటాం. దానికన్నా ముందుగా బైబిల్ పల్లవిని మనం పాడుకుంటాం. నీ వాక్యమే నా జీవాహారం, నీ నామమే నా ప్రాణాధారం. నీ వాక్యమే నా జీవాహారం, నీ నామమే నా ప్రాణాధారం. నీ ఉపదేశమును నాథా, నీ ఉపదేశమును నాథా, నిరతము వెదకెదను నిలకడగా నుందును. నిరతము వెదకెదను నిలకడగా నుందును. హల్లెలూయా నా యేసయ్యా, హల్లెలూయా నా యేసయ్యా, హల్లెలూయా నా యేసయ్యా, హల్లెలూయా నా యేసయ్యా, హల్లెలూయా నా యేసయ్యా. ప్రాణనాథ నిన్నే చూడ వేచియుంటిని, ప్రాణనాథ నిన్నే చూడ వేచియుంటిని. నీ సన్నిధిలో నీ వాక్య వెలుగులో ప్రాణనాథ నిన్నే చూడ వేచియుంటిని, ప్రాణనాథ నిన్నే చూడ వేచియుంటిని. హల్లెలూయా. కీర్తన 133 1 నుండి 3 వచనములు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సియోను కొండ మీదకి దిగి వచ్చు, హెర్మోను మంచు వలెను. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉండెను. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. సియోను కొండల మీదకి దిగి వచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడి వాక్య భాగమును దేవుడిచ్చినగాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నీకు వందనాలు ప్రభా. కృపగల దేవా, నీకే స్తోత్రములు. నాతో మాతో మీరు మాట్లాడి నాయన మీరే మహిమ పొందుకునండి. నాయన గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు కూడా మమ్మల్ని సజీవులకులో ఉంచినామంటే ప్రభా, ఇంకా ఇంకా నీ ప్రేమ మా పైన నాయన తండ్రి నువ్వు చూపుతూ నాయన నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు ప్రభా. ఈరోజు నాయన ఈ ఆరాధన క్రమం అంతట్లో మీరే మహిమ పొందుకునండి. ఎవరైతే దుఃఖంలో వేదనలో నాయన తండ్రి మరి ఎవరైతే ప్రభా చెప్పుకోలేని బాధతో కృంగిపాటుతో అస్వస్థతగా నాయన ఉన్నారో వాళ్ళందరికీ మేలుకరంగా దీవెనకరంగా ఈ యొక్క దినాన్ని మార్చవలసిందిగా ప్రభు పేట కోరుతున్నాను, బ్రతిమాలుకుంటున్నాను. ప్రభు సహాయం చేయండి, కరుణించండి, కృప చూపించి నడిపించండి. యేసునామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన పాఠ్య అంశముగా సంఖ్యాకాండము 21వ అధ్యాయాన్ని మనము 4వ వచనం నుండి 10వ వచనం వరకు 9 వచనాల వరకు మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. దయచేసి ఎంతో శ్రేష్టమైన వాక్యము, దేవుని యొక్క మాటలు మా మాటలుగా మీరు అనుకునవద్దు. దయచేసి దేవుడు మా నోట ఈ మాటలను వచ్చి
మరి ఈ వాక్య భాగాన్ని మీకు మేము అందిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్స్ తెరిచి మరి వీలైతే బుక్ పెట్టుకొని రాసుకురండి. ఇది ఎంతో ఉపయోగకరంగా మీ జీవితాలకి, మీ కుటుంబాలకి ఉండబోతుంది. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చూసుకుందాం. చూడండి, నేను చదువుతాను. వారు ఏదేమో దేశమును చుట్టూ పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లిను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్ము ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలకును కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా ఈ మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే 8వ వచనం చదువుతున్నాను, దయచేసి గమనించండి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పముల వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకును అని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాడు. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. దేవుడి మాటలను దీవించునుగాక. ఈ యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందుగా మొట్టమొదటిగా కొంచెం మీకు నేను వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నాను. మీ అందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తులో బానిసలుగా ఉంటారు. వారిని మరి మోషే ద్వారా మరి వారందరినీ బయటికి తీసుకురాడు, ఎర్ర సముద్రంలో పాయలు చేసి మరి ఆ యొక్క బానిసత్వం నుండి వాళ్ళని విడిపించడం అనేది మనం చూస్తాం. అయితే ఇక్కడ వారు మార్గం గుండా ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు 4వ వచనం, వారు ఏదేమో దేశము చుట్టూ పోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు, ఇక్కడ ఏదేమో దేశమున అసలు ఆ దేశం గుండా ప్రయాణం చేసి వెళ్ళిపోతే వాళ్ళకి చాలా దగ్గర కానా. ఇప్పుడు మనము కృష్ణా నది ఉంది, ఆ బ్రిడ్జి నుంచి వెళ్ళిపోతే మనకి దగ్గర కదండి. అది చుట్టూ తిరిగి వెళ్ళాలనుకోండి, మరి ఎంత కష్టం కదా, ఎంత ప్రయాస కదా. అయితే ఆ బ్రిడ్జి మీద నుండి లేదంటే ఆ ఏదేమో దేశం మీద వెళ్ళడానికి ఆ దేశ రాజు మరి వద్దు, మా దేశం మీద నుంచి మీరు ప్రయాణం చేయడానికి వీల్లేదు అని చెప్పి ఎంతో కఠినంగా మరి వ్యవహరించడం జరుగుతుంది. మరి మేము మీ దేశంలో ఏది తినము, ఏది ఆహారం అడగము, దయచేసి మమ్మల్ని కొంచెం షార్ట్ కట్లో వెళ్ళనివ్వండి అని అడిగినప్పుడు, మరి మోషే అడిగినప్పుడు ఆ రాజు మరి ఎంత మాత్రం కూడా అంగీకరించు. ఆ దేశపు ప్రజలు ఊరుకోరు, వద్దు మీరు మా దేశం గుండా వెళ్ళద్దు. అప్పుడు వీరు ఎర్ర సముద్రం చుట్టూ తిరిగి వెళ్ళటానికి మరి పయనమైనారు. అయితే ఈ చుట్టూ తిరిగి వెళ్ళే ప్రాసెస్లో పాపం అలసిపోయి నడవలేక ఎంతో శ్రమతో ఎంతో కష్టంతో ఇంక ఇశ్రాయేలు ప్రజలకి చాలా కోపం వచ్చి మోషే మీద దేవుని మీద గొనుగుతా వచ్చినారు. చూడండి అక్కడ, అందుకు యెహోవా ప్రజల్లోనికి 5వ వచనం చూడండి, కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చొచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఈ అరణ్యంలో చావటానిక మమ్మల్ని తీసుకొచ్చావు మోషే? ఇక్కడ మేము సమాధైపోడాక ఏదో అక్కడే ఉండేవారం కదా అని ఎంతగానో మోషే మీద గొనుగుతా వచ్చారు. చూసారా ప్రజలు?
మనకి చిన్న కష్టం వచ్చినప్పుడు, మనం గమ్యం చేరడానికి కొంచెం శ్రమ వచ్చినప్పుడు ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నామా, అసలు మతం ఎందుకు తీసుకున్నామా, ఇది ఒక మతంగా ఎంచుకుంటూ దేవుడు చేసిన మేలు అన్నింటినీ మర్చిపోయి ఎంతగానో దేవుడిని విసిగిస్తూ ఉంటాం. చూడండి, అప్పటికే ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నిసార్లు కొనిగారో తెలుసా? 17 సార్లు కొనిగినట్టుగా లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి. చూస్తారా? మరి మరొక మాట ఏం చెప్తున్నారంటే, మాట్లాడి మమ్మల్ని ఎందుకు రప్పించుతుంది, ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవి సారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. చవి సారము లేని అన్నం అంట. వాళ్ళకి దేవుడు ఆకలేస్తే పైనుండి మన్నాను కురిపించినాడు, పైనుండి మాంసపు ముద్దలు, బండ నుండి నీళ్లు. చూద్దామా? మరి నిర్గమాకాండం 16:31 చూద్దాం. చూడండి, నిర్గమాకాండము 16:31 వచనం. 16:31. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొద్ది మొరగింజ వలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలెను నుండెను. మరియు మోషే ఇట్లా ఎలా ఉందంటే అండి, దాని రుచి తేనెతో కలిపిన ఆపూపము వలె నుండెనంట. ఆపంలో మరి తేనె కలిపి, తేనె కంటే రుచికరమైనది ఏమి ఉంటుందండి భూమి మీద? ఏది ఉండదు. దేవుడు తన ప్రజల్ని పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకువెళ్తానని చెప్పి దారిలోనే తేనె కంటే రుచికరమైన భోజనాన్ని తన యొక్క బిడ్డల కొరకు ఇస్తూ ఉన్నాడు. ఎంత మధురమైన ఆహారాన్ని తన ప్రజల కొరకు ఇస్తూ ఉన్నాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? చవి రుచి లేని, అసలు రుచే లేని ఈ ఆహారాన్ని మాకు ఇస్తుంది. ఎన్నోసార్లు దేవుడు కార్యాలు మన జీవితంలో జరిగించినప్పటికీ, క్షణమాత్రంలో యాక్సిడెంట్స్ తప్పించుకున్నప్పటికీ, క్షణమాత్రంలో ప్రమాదంలో, అగ్ని ప్రమాదంలో మనం తప్పించుకున్నప్పటికీ దేవుడిని అడుగుతాం, ఎందుకు బ్రతుకున్నానో, ఎందుకు ఈ బ్రతుకో, ఎందుకు ఈ జీవితమో అని ఎంతగానో దేవుడిని గొనుగుతూ. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏ రీతిగా నడిపించినాడు అంటేనంట, వారు ప్రయాణం చేస్తుండగా, అంటే మరి ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు పిల్లలు చంటి పిల్లలుగా ఉన్నారనుకోండి, లేదంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు గలవాన్ని తీసుకుందాం, నడకొచ్చిన పిల్లలు. వాళ్ళ చెప్పులు ఎంత ఉంటాయి? నడకొచ్చిన పిల్లల చెప్పులు ఎంత ఉంటాయి? వాళ్ళు ఆ అరణ్యంలో నడిచినప్పుడంట, మరి అక్కడ బాటా షోరూమ్లు కానీ మరి పారాగాన్ షోరూమ్లు కానీ ఏమి లేవు. దేవుడు ఎంత గొప్పవాడంటే, వాళ్ళు నడుస్తుంటే పిల్లవాడు 4 సంవత్సరాలకి ఐగుప్తు నుండి బయటకు వచ్చినాడు. 40 సంవత్సరాలు దీర్ఘ ప్రయాణం వారు చేశారు కదా. ప్రయాణం చేసినప్పుడు 40 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ప్లస్ 40, అంటే పెద్దవాడు వాడు ఎంత అవుతాడు? 44 సంవత్సరాలకి ఎన్ని చెప్పులు మార్చాలి? మన వాళ్ళకి ఒక్కొక్కరికి ఎన్ని జతలు ఉంటాయో, ఇంట్లోకి ఒకటి, మరి వీధిలోకి ఒకటి, పరిగెట్టడానికి ఒకటి కదండి, ఆటలాడటానికి ఒకటి కదా. పిల్లలు ఏంటో మొన్నే కొన్నాను చెప్పులు, అప్పుడే పాడు చేసేసుకున్నాం అని ఇలాగ మనం తిడుతూ మళ్ళీ కొంటనే ఉంటాం. కానీ ప్రజలు ఆ యొక్క బిడ్డలు, లేదంటే ఆ ప్రజల యొక్క చెప్పులంట, వాళ్ళు ఎదిగే కొద్ది సైజు కూడా పెరుగుతూ ఉందంట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఎంత గొప్ప దేవుడు! ఈ అరణ్యంలో నా బిడ్డలు చెప్పులు ఎక్కడ తయారు చేసుకుంటారు పాపం. అంటే వాళ్ళు నడిచేటప్పుడు, వాళ్ళు ఎదిగేటప్పుడు, 40 సంవత్సరాలకు వచ్చేసరికి వాడు 4 సంవత్సరాలకి ఇంత చిన్న చెప్పులతో బయటకు వస్తే, వాడు పెద్దవాడే 40 సంవత్సరాలు అయ్యేసరికి ఆ చెప్పు ఎంత బాగాలేదో చూసుకోండి. ఎంత ఆశ్చర్యకరుడు! తన బిడ్డల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. మరి అంగీలు చినిగిపోలేదు, పినిగిపోలేదు అని ఉంటుంది. మనం కంపెనీల్లో కొన్న బట్టలు 4 రోజులు 5 రోజులు కొట్టాలి, 5 నీళ్ళల్లో పెడితే రంగు వదిలిపోతుంది కదా. కానీ వాళ్ళ అంగీలు పినగలేదు. అంటే 4 సంవత్సరాలు ఉన్నప్పుడు వాడికి ఇంత అంగీ ఉంటే, వాడు పెద్దవాడైనప్పుడు అంగీ ఎదుగుతూనే ఉంది. మరి అక్కడ ఎక్కడ బట్టల షాపులు ఉన్నాయి? ఎక్కడ బట్టలు కుట్టుకుంటారు వాళ్ళు? ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు! ఇన్ని రకాలుగా ఇన్ని మేలులతో తృప్తిపరుస్తున్నప్పుడు అప్పటికీ వాళ్ళు ఎన్నిసార్లు గొనిగారంటేనంట 17 సార్లు. ఒక 2-3 సార్లు చూద్దామా? చూడండి, మరి సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము
4-6 వచనాలు మనం చూస్తాం. వారి మధ్యనున్న విస్తృత జనము మాంసపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టగలరు? ఏమంటున్నారంటే, మాకెవరు మాంసం పెడతారు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్లను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. మాకు మాంసం ఎవరు పెడతారు? అక్కడ తేనె కంటే మధురమైన మన్నాను పైనండి ఫ్రీగా వస్తున్నారు, ఎటు శ్రమ లేకుండా. ఐగుప్తులు ఎంతో బానిసత్వంగా భరిస్తూ, ఎంతో గొడ్డి చాకరీ చేస్తూ, ఎంతో నీచంగా ఆ యొక్క అధికారులతో మరి హింసింపబడుతూ, తిట్టుబడుతూ, మరి కొంచెం కూడా విరామము లేకుండా బండలు మోస్తున్న సొరకాయలు, బీరకాయలు, ఆ ఉల్లిపాయలు వాళ్ళకి జ్ఞాపకం వస్తున్నాయంట. అయ్యో, నా కొరకు ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేసినాడే దేవుడు. అవి అంటున్నారు, మా మధ్యలో మాంసాపేక్ష అధికముగా కనుపరచగా. మాంసాపేక్ష ఎలా ఉందంటే వారికి అధికముగా ఎక్కువైపోయిందంట. మాకు ఎవరు పెడతారు? ఎంత కృతజ్ఞత లేనితనము, కొంచెము శ్రమ వస్తే తట్టుకోలేనితనం. చూడండి 14 సంఖ్యాకాండము 2-3 వచనాలు మనం చూసుకున్నట్లయితే, 14 ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనుల పైన సొరుగుకొనిరి. ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అన్నది. ఏం చెప్పారండి? మా పిల్లల్ని మా భార్యను తీసుకుని వెళ్ళిపోతాము, ఏంటి మాకు బాధ, ఏంటి మాకు కష్టం. కొంచెం శ్రమ వస్తే గొనుక్కుంటూ సనుక్కుంటూ దేవుని మీద, సేవకుల మీద, కొంచెం బాధ వస్తే సేవకుడు రాలేదని, సేవకుడు పట్టించుకోలేదని, అయ్యో నా సేవకుడు ఎంతో కష్టించి దేవుని మాటకు లోబడి తన కుటుంబాన్ని విడిచిపెట్టి మన కొరకు ఇంతగా శ్రమిస్తున్నాడే అని ఎక్కడ కృతజ్ఞత భావము లేకుండా, తన ప్రజలను ప్రేమించి దేవుని ఆజ్ఞకు లోబడి ఫరో యొక్క బానిసత్వం నుండి ఎంతో దీనుడై తగ్గించుకుని నన్ను నా కుటుంబాన్ని కాపాడుతున్నాడే అని సేవకుని పైన కృతజ్ఞత లేకుండా గొనుక్కుంటూ సనుక్కుంటూ. చూడండి 16:41 కూడా మనం చూసుకుందాం. సంఖ్యాకాండము 16:41 వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, 16వ అధ్యాయం 41వ వచనం. సంఖ్యాకాండము. మరునాడు ఇశ్రాయేలీయులు సర్వ సమాజము మోషే అహరోనుల విరోధముగా సలుగుచూ, మీరు యెహోవా ప్రజలను చంపితురని చెప్పి సమాజమును మోషే అహరోనులను విరోధముగా కూడారట. ఎలా కూడారంట? సేవకులకి విరోధంగా కూడుకొని ఊసులాడుతూ ఉంటారు. కొంచెం కష్టం వచ్చిందంటే ఓర్చుకోండమ్మా, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు రక్షిస్తాడు. ఇప్పుడు అంత ఇన్స్టెంట్ భక్తి అయిపోవాలి, ఇన్స్టెంట్గా అద్భుతాలు జరిగిపోవాలి, ఇన్స్టెంట్గా ఆశ్చర్య కార్యాలు జరిగిపోవాలి. ప్రార్థన చేయమ్మా, బైబిల్ చదవమ్మా, మందిరానికి రామ్మా, సహవాసం కలిగి ఉండమ్మా, ముస్లిం ముచ్చట్లు కట్టి పెట్టమ్మా అని అంటే ఇవన్నీ మనకి గిట్టవు. సంవత్సరానికి ఒకసారి రావాలి, పుట్టినరోజుకి రావాలి, అన్నప్రసన్నకి రావాలి, ఇంకొక ఫంక్షన్కి రావాలి, ఓనీల ఫంక్షన్కి రావాలి, సేవకుడు వచ్చి ప్రార్థన చేయాలి, అద్భుతాలు జరిగిపోవాలి. ఇక్కడ సనుగు కొనిరి. 22:5 చూసుకుని ముందుకు సాగిపోతుంది. అక్కడ 22 చూడండి. సంఖ్యాకాండం 20 అధ్యాయం 2వ వచనం. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందు వారు మోషే అహరోనులకు విరోధముగా పోగేది. జనులు మోషేతో వాదించుచయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంత మేలు, అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజంలో మీరేలా తెచ్చితిరి. చూసారండి, నీళ్లు లేవని సనుక్కుంటూ
ఏం చేస్తున్నారంటేనంట, ఎంత ఘోరం, మోషేకి విరోధముగా కూడుకొని, అయ్యో అక్కడ మేము చనిపోయినా బాగుండేది ఆ ఐగుప్తులు. ఎంతమంది బాధపడుతున్నారు నేను క్రైస్తవునిగా ఉన్నానని. నిజంగా మీరు మీ మనసాక్షిని అడగండి. అనవసరం మీ దేవుడిని నమ్ముకున్నాను. దేవుడు ప్రేమమయుడు. ఇన్నిసార్లు నువ్వు కొనుక్కున్నప్పటికీ ఆయన ఎంతగా ఓర్చుకున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు కనుక నువ్వు పరిచయం అవ్వకపోతే, యేసు ప్రభు కనుక నీ జీవితంలో జోక్యం చేసుకోకపోతే, ఈనాడు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏ రీతిగా ఉండేదో, ఈనాడు మన పరిస్థితి ఎంత నీచముగా ఉండేదో, ఏ యొక్క మూఢ భక్తితో, ఏ యొక్క అంధకార చీకటి శక్తులతో పీడింపబడి ఎంతో భయంకరంగా పాడైపోతూ, ఏది మంచో ఏది చెడో ఎంతో నష్టపోయి, ఎంతోమందికి హానికరంగా, మనకు మనశ్శాంతి లేకుండా జీవిస్తూ ఎప్పుడో మరణించాల్సిన ఈ యొక్క పాపిష్టి జీవితానికి దేవుడు ఏం చేస్తున్నాడంట, ఎన్నోసార్లు నీళ్ళు లేవని, ఆహారం లేవని గొనిగినప్పటికీ ప్రేమమైన, కరుణమైన, జాలిగల కనులతో నిన్ను చూస్తున్నాడు. వద్దు గొనగద్దు సంగతి. అయితే దేవుడు ఏం చూస్తాడో చూడండి. దేవుడు అప్పటికే 17 మార్లు ఓర్చుకున్నాడు. దేవుడు ఓర్చుకొని 21 సంఖ్యాకాండము 6వ వచనం, అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయిరి. ఇశ్రాయేలు ప్రజలు వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, లేదంటే ఇంకొక పాపిష్టి పనులు ఏమి చేయలేదు. వాళ్ళు నరహత్య చేయలేదు. పాపాలంటే మనకి లిస్ట్ ఇవే గుర్తొస్తూ ఉంటాయి కదండి. వ్యభిచారము, దొంగతనము, త్రాగుడు, ఇలాంటివి గుర్తొస్తూ ఉంటాయి. వాళ్ళు అజ్ఞానంలో ఉండి చేసిన వాళ్ళకి యేసు ప్రభు జ్ఞానం తెలియదు. వాళ్ళని అసహించుకుంటాం, చిచ్చి తాగుపోతాడా అని. కానీ దేవుడు వాళ్ళని క్షమించి చేర్చుకుంటున్నాడు. అటువంటి వారు మారుతున్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు నిబంధన జనులు, పేరు పెట్టి పిలుచుకున్న ప్రియమైన జనులు, వాళ్ళు దేవుని యొక్క అద్భుత కార్యాలు రుచి చూచిన వారు ఏం చేస్తున్నారంటే అండి, ఏం చేస్తున్నారు, కొనుక్కుంటా సనుక్కుంటా. వాళ్ళు చేసిన ఒకటే పని ఏం చేశారంటే గొనుగుతా ఉన్నారంటే, గొనుగుతా ఉన్నారు, సనుగుతా ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, దానికి ప్రతీకారము దేవుడు పాములను పంపించి 6 మిలియన్ 6 లక్షలకు పైగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, ఇంకా ఎక్కువగా ఉన్న ప్రజలని పాములు పంపించి దేవుడు కల్పించేస్తాడు. అందులో ఆ పాములకి ఏం తెలిసి మంచివారు ఎవరో చెడ్డవారు అందరినీ కలిసేస్తున్నాయి. ఈనాడు కరోనా వైరస్ వచ్చి మరి అది అందరినీ కలిసేస్తుంది, అందరినీ పట్టి పీడిస్తున్నారు. దానికి మంచి అని తెలుసు, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఏమి తెలుసు. క్రైస్తవులు మరి ముఖ్యంగా ఎక్కువగా జ్ఞాపకం చేసుకునండి, దేవుని పైన విశ్వాసం లేని వారు దేవుని పైన గొనుగుతూ సనుగుతూ దేవుణ్ణి ఎంతగానో ఆయన సహనాన్ని పరీక్షిస్తున్నట్లయితే దేవుడు తట్టుకోలేడు. అయితే అక్కడ ఏం జరిగిందో చూస్తాం. కాబట్టి ప్రజల మోషే యుద్ధకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేసితిమి. 7వ వచనం, వారు అంటున్నారు, అయ్యా మేము యెహోవాకు నీకు విరోధముగా పాపం చేసి. వెంటనే వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారు వాళ్ళు చేసిన తప్పు. చూడండి, వ్యభిచారపు వర్గము వేరే ఉంటారు. వాళ్ళని పక్కకి అటువైపు అమ్మో అటు వెళ్ళతలే అనుకుంటారు. తాగుబోతలు అందరూ ఒక చోట ఉంటారు. ఎందుకే అటువైపు అంత తాగుబోతలు ఉంటారు, అటు వెళ్ళవాకండి అంటారు. లేదా గుండా వాళ్ళందరూ ఒక చోట ఉంటారు, హత్యలు చేసేవారు. కానీ సనుక్కునేవారు ఎక్కడ ఉంటారు? ఏ వర్గంలో ఉంటారు? ఏ కులంలో ఉంటారు? ఏ చర్చిలో ఉంటారు? ఏ సంఘంలో ఉంటారు? ప్రతి ఒక్కరు, ప్రతి మానవుడికి ఇది మానవ నైజం. ప్రతి మానవుడు నేను ఎప్పుడు కొనగలేదండి అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? దేవుడా నాకు ఎందుకు ఇలా చేశారు అన్నారా? ఎవరైనా ఉన్నారా? పరీక్షించుకోండి.
ఒకవేళ తెలియక అప్పుడు చేశారేమో, ఇప్పుడు ఈ వాక్యం విన్నారు కదా, దేవుని క్షమించమని అడగండి. అంతేకాదు నీకు ఇచ్చిన తల్లిదండ్రుల మీద కొనుగుతావు, నీకు ఇచ్చిన సేవకుడి మీద కొనుగుతావు, నీ పక్కింటి వారి మీద కొనుగుతావు, నీ అన్నదమ్ముల అక్క చెల్లి, నీ భర్త మీద, నీ భార్య మీద కొనుగుతావు. నువ్వు నాకు దాపరించాలి, నిన్ను చేసుకున్నాను అంట, నిన్ను చేసుకోబట్టి నా జీవితం అయిపోయింది అంట. బిడ్డలను చూసి బిడ్డల మీద కొనుగుతాం, మీకు పెట్టలేక మేము పెంచలేక వస్తున్నాం అనేటటువంటి మాటలని బిడ్డల్ని సేవకుడి మీద కొనుగుతా. దేవుడు జ్ఞాపకం చేసుకో, దేవుడు నియమించిన సేవకుడి మీద వాక్యమును కష్టపడి సత్యముగా ప్రకటించి అబద్ధ బోధ మరి నకిలీ భోజనాన్ని మీకు పెట్టట్లేదు సేవకుడు. నకిలీ భోజనం పెట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఎక్కువ మంది. నకిలీ భోజనం, దీవెనల భోజనం, అన్ని దీవెనలే. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు దేనికోసం అంటే గొనిగే తిండి కోసం. ఉద్యోగం రాలేదయ్యా, ఏంటనయ్యా ప్రార్థన చేస్తున్నాను, అయ్యా ఉద్యోగం రాలేదు, ఏమో చూసాం పోనండి, ఈ బిడ్డను నీ పని కోసం తిప్పు, ఈ సేవ కోసం తిప్పయ్యా అని ఎప్పుడేం చెప్పావా? ఉద్యోగం రాలేదయ్యా, ఉద్యోగం రాలేదని అలా ఇంటి దగ్గరే పెట్టుకుంటావు బిడ్డల్ని. సేవకు మిషనరీగా పంపించవా? ఎంతమంది ఆకలి దప్పుతో దేవుడు అంటే తెలియక నశించిపోతున్నారు. అయ్యా నా బిడ్డని పంపించు సేవకి, మిషనరీగా ఏదైనా సంస్థకి ఇచ్చి పంపించు. ఉద్యోగం రాలేదయ్యా, పెళ్లి కావట్లేదయ్యా. అమెరికా వెళ్తే సంతోషపడతాం, నా బిడ్డ అమెరికా వెళ్ళాడు, నువ్వు చచ్చినా రాడు, చచ్చిపోయినా అక్కడ ఆన్లైన్లోనే అన్ని చేపిస్తారు. అమెరికా వెళ్ళాడని సంతోషం ఊరంతా కామటం వేసి చెప్తా. సేవకి వెళ్ళాడంటే ఏం చెప్తామండి? అన్నీ వదిలేసేసి పిల్లం బిడ్డల్ని తల్లిదండ్రులు వదిలేసేసి సేవకి వెళ్ళిపోయాడు అని చెప్పి బాధపడతా ఉంటాం. నీ యొక్క కుమార్తె ద్వారా ఎంతోమంది నరకము నుండి, అగ్ని నుండి బయటికి తీసుకురాబడుతున్నారు. హల్లెలూయా. స్తోత్రం. ఈ దినాల్లో మిషనరీలు అంటే చాలా మందికి గిట్టదు. మిషనరీ సంస్థలు అంటే రానివారు సంఘాల్లోకి, ఎందుకంటే అమ్మో పిల్లల్ని ఎత్తుకుపోతారు, వాళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళి యవనస్తులను తీసుకెళ్ళిపోతారు, రానియరు. అందుకే సంఘాల్లోకి ఏం చేస్తారు, సంఘాన్ని అడ్డే పెట్టుకొని సంఘాన్ని పెంచుకుంటూ మెద్దల మీద ఫ్లోర్ల మీద ఫోన్లు వేసుకొని అక్కడే ముసుగులోనే సంఘాన్ని పెట్టుకొని, ఎంత ఘోరం నీచం. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్ అటువైపు ప్రాంతాల్లో 12 జిల్లాలకి ఒక్క సంఘం ఉందంటండి. ఇక్కడ కోట్ల పెట్టి సంఘాలు కడుతున్నారు. ఎంత భయంకరం, ఎంత ఘోరం. కన్నీరు లేదా నీకు? కోత ఎంత విస్తారంగా ఉన్నది, కన్నీరు లేదు నీకు. నీ బిడ్డలను పంపించు. ఇంకా మా సంఘ బిడ్డలకి అదే చెప్తాము, మిషనరీస్ని తీసుకొచ్చి వాళ్ళకి బోధ వినిపిస్తాం. కానీ వాళ్ళకి ప్రాస్పరిటీ కావాలి, దీవెనలు కావాలి, దీవెనకరమైన వాక్యాలు కావాలి. ప్రియమైన వాళ్ళు, ఎందుకంటే ఇక్కడే ఉండిపోతాం అనుకుంటున్నారు. చచ్చిపోయినాక ఇంకొక లోకం ఉంది, అక్కడికి మనం వెళ్ళాలని లేదు. జ్ఞాపకం చేసుకోండి. ఒక్క సంఘం కూడా లేని రాష్ట్రాలు మన భారతదేశంలో ఉంటే కోట్ల బట్టి సంఘాలు కట్టి, ఇంత సంఘాన్ని కట్టారంటే ఎంత కష్టపడకపోతే కట్టారు. ఆయన కూలి పని చేసి కట్టాడు ఆ సేవకుడు. అయ్యా జ్ఞాపకం చేసుకున్నాడు నీ కొరకు. ఇక్కడ సేవకుడి దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా నీకును దేవునికి విరోధముగా మేము పాపము చేస్తున్నాము, గొనిగినాము, నీ సేవకుడికి క్షమాపణ అడుగుతున్నావా? అమ్మ బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, రాయ్యా ఆ తప్పుడు మార్గం నుండి బయటికి రా అని అన్నప్పుడు కొనుక్కుంటూ వెళ్ళిపోతావు. గొనుక్కుంటూ వెళ్ళిపోతావు, సనుక్కుంటూ వెళ్ళిపోతావు, మళ్ళీ కనబడు. అవును చూడండి, అందుకే గద్దించే సంఘాల్లో కొంతమందే ఉంటారు, దీవించే సంఘాల్లో ఒక మాట తీసుకొని వారంకి ఒక మాట తీసుకొని వెళ్ళిపోతారు. మేము వారంకి ఒక మాట చెప్పాం, బైబిల్ అంతా అప్పు చెప్తాం. ఏది చేస్తే నీకు దీవెన,
ఏది చేయకపోతే, ఏది చేస్తే నీకు శాపము అని చెప్తాం. శాపం ఎలా వస్తుందో, పాపంలో ఎలా పడిపోతావో చెప్తాం మేము. ఆ శాపాన్ని తప్పించుకుంటేనే నువ్వు దీవించబడతావు. ఆ పాపం చేయకుండా ఉంటేనే నువ్వు దీవించబడతావు. ఇక్కడ మోషే ఆ పాములు కరుస్తూ ఉంటే మోషే వెళ్ళిపోయి ఏమి చేయలేకపోయి, తన అదుపులో లేదు. ఎప్పుడైతే వాళ్ళ మోషే దగ్గరికి వచ్చాయా, నీకును దేవునికి విరోధముగా పాపం చేస్తున్నావు అని అన్నప్పుడు వెంటనే మోషే ప్రార్థన చేసినాడు. హల్లెలూయా. సమాధాన పడుతున్నావా? చాలామంది దేవుని దగ్గర క్షమాపణ అడిగితే, ప్రభా తప్పు చేశాను, ఈ తప్పు చేశాను. కానీ ఇక్కడ సమాధానము రెండు విధాలుగా ఉండాలి, మనుష్యులతోనూ దేవునితోనూ. నువ్వు సమాధాన పడవలసింది మనుష్యులతోనూ దేవునితోనూ. మనిషి కనబడితే మొహం తిప్పుకొని వెళ్ళిపోతావు, ఎవరో అన్నట్టు చూస్తావు. కొంతమంది ఉంటారు, మనిషి కనబడితే చక్కగా మాట్లాడతారు, వెనకాల వాళ్ళ గురించి గొంతులు దవేస్తుంటారు. అమ్మో, అసలు ఇలా మాట్లాడతారా అనిపిస్తుంది. సొంత వాళ్ళు, బంధువులు, స్నేహితులే, సంఘబిడ్డలే. ఎంతో ఘోరం, ఎంతో భయంకరం, ఎంతో. ఒక ఆమె, నీకు చీర పెట్టాలమ్మా, నీకు చీర పెట్టాలి అని చెప్పి తీసుకెళ్ళేది. వద్దులేమ్మా, నాకు లేదమ్మా వద్దన్నా. సర్లే చూడొచ్చే, నాకు తర్వాత ముందు పెళ్లి వాళ్ళు చూసుకో అని చెప్పాను. తర్వాత ఏదో చీర పెట్టింది, పెట్టి ఊరంతా చెప్పింది, అష్టంకి పట్టు చీర పెట్టాను. అది పొట్టు చీర, పొట్టుతో చేసింది. నేను అందరికీ పట్టు చీర పెట్టాను. చూడండి ఎంత కపటము ప్రేమ. సేవకుల పట్ల అంత కష్టపడి మోషే దేవుని మాట చొప్పున వాళ్ళని చక్కగా జాగ్రత్తగా నడిపిస్తూ ఉంటే, ప్రభువా నేను ఈ ప్రయాణం చేయలేదని సేవకుడు మధ్యలో విరమించి ఇంకొకరు ఎవరైనా నియమించుకో అని వెళ్ళిపోకుండా, ఎంత వయసు, 80 ఏళ్ళ వయసులో, 80-70 ఏళ్ళ వయసులో తన కుటుంబంతో కలిసి ప్రజలందరినీ నడిపిస్తూ ఉంటే ఎంతో చక్కగా. ఎంత గౌరవం. మోషే గుండె పగిలిపోయి ఉంటుంది, దేవుడి గుండె పగిలిపోయి ఉంటుంది. అయినప్పటికీ మోషే ఎలుగెత్తి ప్రార్థన చేయగా, మోషే ప్రార్థన చేసి అంతమంది ఒకరిద్దరు కొనిగితేనే, ఇంట్లో బంధువులు కొనిగితేనే తట్టుకోలేదు. 66 లక్షల మంది అందరూ ఏకమై గొనుగుతూ ఉంటే మోషే, అయినప్పటికీ మోషే ప్రేమ, కరుణ, క్షమాపణ. అయినప్పటికీ మాకు ఇలా చేస్తారని తెలుసు, మా వెనక ఇలా మాట్లాడుతున్నారని తెలుసు. అయినప్పటికీ వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళ అస్వస్థతగా ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు, వారి అవసరంలో మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వారి నిమిత్తం ప్రార్థన చేస్తాం, వారి గురించి పరుగులు తీస్తాం. ఎందుకంటే దేవుడు మమ్మల్ని నియమించాడు. మీరు ఇచ్చే కానుకలు బట్టి మేము ఇక్కడ కూర్చొని బాగు చేయట్లా, మీరు ఇచ్చే బహుమానాలు బట్టి మేము ఇక్కడ కూర్చొని బాగు చేయట్లా. దేవుడు ఏర్పరచుకొని నియమించినాడు. దేవునికి మేము లెక్క అప్పచెప్పవలసిన వారంగా ఉన్నాం. ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఏం చెప్తాడు? మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా 8వ వచనం, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. ఒక సర్పము, మరి ఇత్తడి సర్పమును చేయించి ఎత్తైన స్థలములో దాన్ని పెట్టు. మరి ఈ ప్రజలందరినీ ఆ సర్పం వైపు చూడమని అన్నప్పుడు అందరూ కూడా వచ్చి మోషేతో దేవునితో సమాధానపడి, ఆ ఎత్తైన సర్పం, వాళ్ళకి పాములు వస్తున్నాయి, కరుస్తున్నాయి, అయినప్పటికీ కూడా ఆ ఎత్తైన ఆ యొక్క ఎత్తడి సర్పమును వారు చూస్తున్నప్పుడు వారిని ఆ పాములు ఏమీ చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు. చూడండి, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవించాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడున ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. హల్లెలూయా. ఏం చేశారంటండి? ప్రతి వాడు ప్రతి వాడిని ఆ యొక్క ఇత్తడి సర్పమును చూచినప్పుడు, నిదానించి చూచినప్పుడు
వారు బ్రతికినారండి. తొందరపడి మాట్లాడినాం, తొందరపడి గొనిగి సనిగినాం. చూడండి, ఒక గొనుగుడు, ఒక సనుగుడు ఇన్ని లక్షల మందికి ఎంత హానికరం. నువ్వు అనుకుంటావు నేనే కన్నా మా ఆవిడ గొనుగుతుంది, మా 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 ఆయన గొనుగుతాడు, పిల్లలు గొనుగుతారండి, మీకు తెలియదండి, సాధిస్తాడండి. ఇలాంటి మాటలు మనం వింటా ఉంటాం. అవును, అమ్మో ఇంటికి వెళ్ళిపోతే ఇంక రోజంతా అదే పట్టుకొని గొనుగుతుందండి అని అంటా ఉంటాం. ఎంతమంది వారి యొక్క జీవితపు ప్రయాణాన్ని, దేవుని వైపు వెళ్ళే ప్రయాణాన్ని ఆపివేస్తుంది. సేవకుడికి దేవుడికి ఎంత హృదయము, దుఃఖము. అయితే చాలా మంది అనుకుంటారు ఆ ఇద్దరి సర్పంలో స్వస్థత లేదు, కానీ సర్పము శాపకరమైనది, శపించబడినది. నీ కొరకు నా కొరకు యేసు ప్రభువు శిలువ మీద శపించబడ్డాడు, శాపమైపోయినాడు. నీ పాపపు భారం అంతటిలో ఆయన మోసి ఆయన శాపమైపోయినాడు. చూద్దామా? చూడండి, రోమా 8:3 చూసుకున్నట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం మనం చూసుకుందాం. దయచేసి రోమా 8:3. శరీరము ననుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును, మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. మన కొరకు యేసు ప్రభువు వారు ఈ శరీర ఆకారాన్ని ధరించి మనకి ఏమైపోయినాడంట మన కొరకు ఆయన శిక్ష, పాపపు శరీరాన్ని ధరించి మన కొరకు ఆయన శిక్షను అనుభవించాడు. యేసు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు శపించబడి ఏమైపోయినాడంటే మన పాపములను ఆయన మీద మోసుకొని మనకు స్వస్థతను అనుగ్రహించాడు. ఏ స్వస్థత? ఆత్మ స్వస్థత. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఆ సర్పం చుట్టు బట్టి వాళ్ళకి స్వస్థత రాలేదు, కానీ వాళ్ళు లోబడటం బట్టి వాళ్ళు స్వస్థతను పొందినారు. లోబడుతున్నావా? దేవుడు దెబ్బ కొడుతుంటే, దేవుడి ఇన్ని వాక్యాలు ఆన్లైన్ ద్వారా వినిపిస్తుంటే, ఈరోజు వాక్యం బాగుందక్క, ఈరోజు వాక్యం బాగుందన్నా, చాలా బాగుంది అని అంటున్నాం, కానీ సిగరెట్ మానుతున్నావా? తాగుడు మానుతున్నావా? పేకాట మానుతున్నావా? చెడు సహవాసాలు మానుతున్నావా? నీ అత్త మీద కొనుగుడు, గోడల మీద కొనుగుడు, దేవుడిచ్చిన బిడ్డల్ని, దేవుడిచ్చిన భార్యని గొనుగుతున్నావా? అత్తింటి వాళ్ళు ఈ ఇవ్వలేదు అవి ఇవ్వలేదని, పుట్టింటి వాళ్ళు ఈ పంపలేదు అవి పంపలేదని, నీ సొంత తల్లి సహోదరుడి మీద గొనుగుతున్నావా? జ్ఞాపకం చేసుకున్నాండి. చిన్న గొనుగుడే కదా అని అనుకుంటున్నాం. అది కరోనా కన్నా భయంకరమైనది. కరోనాకు మందు వచ్చింది, అందరూ స్వస్థత పొందుతున్నారు, బయటకు వస్తున్నారు, కానీ గొనుగుడు ఎక్కడ తీసుకుపోతుంది? మరణానికి తీసుకుపోతుంది. ప్రియా సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోండి. గొనుగుడు పరలోక వాళ్ళు దేవుడు ఆత్మ సంబంధమైన పరలోక కానాన దేశానికి వాళ్ళు నడిపించబోతున్నాడని నిరీక్షణ లేని వారిగా ఉండి కొద్ది శ్రమ, కొద్దిపాటి అలసటను చూసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంతగానో సేవకుడు మీద. అందుకే మా దగ్గరికి ఎవరైనా విశ్వాసులు వస్తే మేము చెప్తాం, అయ్యా బైబిల్ చదువుతున్నావా అని అంటే తలదించుకుంటా. ప్రార్థన చేస్తున్నా అంటే చేస్తానయ్య గారు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు అన్నం తినేటప్పుడు కంపల్సరీ ప్రార్థన చేయకుండా నేను ఏం చేయనయ్య గారు అంటారు. మరి బైబిల్ చదువుతున్నావా? ప్రార్థన చేస్తావు, ఎందుకు నీ అవసరాలన్నీ చెప్పుకోవాలి కదా, నీ అవసరాలన్నీ చెప్పుకోవాలి, నువ్వు చేసేస్తావు మంచిదే, కానీ 1 వే ప్రార్థన, అది 2 వేగా ఉండదు. మరి దేవుడు చెప్పేది వినాలి కదా. దేవుడు చెప్పేది వెంటమంటే వాక్యం ధ్యానించడం. మీకు నేను ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను సంఘబిడ్డలకి.
బైబిల్ స్పీక్స్ అనే ఒక కార్యక్రమము జోషంగా చేస్తున్నారు. చక్కగా బైబిల్ మాట్లాడుతుంది. ఎవరు మనతో మాట్లాడకపోయినా మౌనంగా ఉండి గదిలోకి వెళ్ళి బైబిల్ తెచ్చు, అది నీతో మాట్లాడదు. హల్లెలూయా. మన దేవుడు జీవించుచున్న దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు. చూచుచున్నవాడు, కరుణశీలుడు, ప్రార్థనాలకించువాడు, ప్రాణ స్నేహితుడు, మరణమున్ జయించిన వాడు, మరువని ప్రియుడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవుని సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు తృణీకరించలా, సేవకుడు తృణీకరించలా. మీకు అలాగే జరగాలి. ఇప్పటికి ఎన్నిసార్లు జరుగుతారయ్యా మీరు, ఎన్నిసార్లు అయ్యా అని దేవుడు అనలేదు. వాళ్ళ హృదయంలో ఉన్న నిజమైన పశ్చాత్తాపం. చాలాసార్లు మా దగ్గరికి వస్తారు చాలా మంది, ఈసారి అయ్యారు, ఈసారి అంతా వదిలేస్తున్నారు అని అంటారు. మేము నమ్ముతాం, ఎందుకంటే దేవుడు మమ్మల్ని నమ్మటానికి వెళ్తాం. మేము ప్రార్థన చేసే పోనీ ప్రభా ఆ స్వభావం ఇచ్చాం, కానీ దేవుడు లోపల చూస్తున్నాడు. నీ అంతరంగపు హృదయాన్ని చూస్తున్నాడు, నీ అంతరంగపు స్థితిని చూస్తున్నాడు. అక్కడ అంటున్నాడు భక్తుడు, వెంటనే వెలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. నీ పాపం ఏమిటో చూపించకుండా, నువ్వు చేస్తున్న తప్పేంటో చెప్పకుండా, నువ్వు దీవించబడి నువ్వు వర్ధిల్లుతావని చెప్పే సేవకుడు ఎవరైనా ఉంటే ఆ సేవకుడు కాదు. జ్ఞాపకం చేసుకునండి. నువ్వు చేస్తున్న తప్పుని నీకు చెప్పకుండా, నువ్వు ఏ పాపపు జీవితంలో ఉన్నావో నీకు తెలియచేయకుండా, ఏం పర్లేదు నువ్వు ఇచ్చిన కానుకను తీసుకొని నిన్ను దీవించి పంపుతున్నాడంటే నువ్వు మోసపోతున్నావు, నువ్వు తృప్తి పడిపోతున్నావు. అటువంటి సేవకుడు కాడు. ఇక్కడ మోషే, దేవా మోషే నీకు విరోధంగా మేము మాట్లాడినాం చెప్పిన వెంటనే ప్రార్థన చేసిన వాళ్ళు తప్పు వాళ్ళు గ్రహించుకుని వచ్చినారు. మోషే తృణీకరించలేదు. ప్రేమైన వాళ్ళు, మేము యవనస్తులకి ఈ తప్పు చేస్తున్నాం జాగ్రత్త అని మేము హెచ్చరిస్తున్నప్పుడు వాళ్ళ తర్వాత మా దగ్గరికి రారు. వాళ్ళ తల్లిదండ్రులకి మేము చెప్పినప్పుడు ప్రార్థన చేయండి అమ్మా చెప్పినప్పుడు తప్పించుకొని తిరుగుతారు. మాకు ఎంతో దుఃఖం వేస్తుంది, ఎంతో బాధ వేస్తుంది. ప్రభా ఎలా ప్రభా ఆ ఆత్మ నశించుకోవటం నీకు ఇష్టం లేదు కదా, ఎలా ప్రభా అని మేము ఎలుగెత్తి ప్రార్థన చేస్తాం. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క కనికరము నీ పైన నీ కుటుంబం పైన వస్తుందా జ్ఞాపకం చేసుకోండి. సేవకుడు డబ్బులకి అమ్ముడిపోయేవాడు కాదు. వాళ్ళకి నిజమైన పశ్చాత్తాపం వచ్చినది. అభిషేకించబడిన ఏర్పరచబడిన సేవకుడి మీద నువ్వు గొనుగుతున్నావా, ఆ కుటుంబం మీద నువ్వు గొనుగుతున్నావా జ్ఞాపకం చేసుకో. ఎంతో మందికి నష్టాన్ని కలుగజేసేవాడిగా ఉంటాం. మిరియాము గొనిగినది సొంత సహోదరుని కుష్టి వ్యాధితో బాధపడినది. మీరందరూ అలా ఉండకూడదని, అలా గొనిగేవారిగా ఉండకూడదని, మీ పాపంలో మీరు తెలుసుకొని, మీ తప్పిదములు మీరు పరిశుద్ధకరమైన జీవితంలో జీవించి దేవునికి మహిమార్థంగా ఉండాలని సేవకులు మేము ఎప్పుడు కోరుకుంటాం. అటువంటి అనుభవం కూడా వెళ్తున్నారా పరిశీలన చేసుకుందాం. చూడండి, ఇర్మియా 2:13, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం చూసుకున్నట్లయితే 2:13 దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూడండి. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలంలో ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇశ్రాయేలీలు కొనబడిన దాసుడా, ఇశ్రాయేల్ నన్ను కొనబడిన దాసుడా ఏం చేస్తారంట, జీవజలాన్ని విడిచిపెట్టి బద్దలైన తొట్లను తవ్వుకుంటున్నారంట. నా ప్రజలు
అన్యజనులు కాదు ఇక్కడ. ఎవరంటండి? నా ప్రజలు. జీవ జలాన్ని వదిలిపెట్టి బద్దలైపోతుంది తోటి. ఎంత ఘోరం, ఎంత భయంకరం. ఇటువంటి పరిస్థితి గుండా ఈనాడు విశ్వాసం ఉన్నాం. అయా వాక్యం చదువు, ప్రతిరోజు ఉదయకాలంలో లే, మోకరించి ప్రార్థన చేయి, పేదవాడికి సహాయం చేయి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండు, స్త్రీలతో సాంగత్యం వద్దు, పురుషులతో సాంగత్యం వద్దు అని గద్దించి, నీ వస్త్రధారణ సరిగ్గా ఉంచుకో క్రైస్తవుడిగా అని గద్దిస్తున్నప్పుడు జీవజలపు మాటలై నేను జీవంలోనికి నడిపించేవి, పరలోక రాజ్యాన్ని కానాలకు చేర్చేవి, ఇవి వదిలిపెట్టి బద్దలైన తొట్లను తొలిపించుకొని అందులో నీళ్లు కూర్చుకుంటా ఉంటాయండి. నీళ్ళు ఇక్కడ బాగాలేదండి, ఇక్కడ వాక్యం బాగాలేదు చెప్పేమో అని చాలా మంది వస్తున్నాం, పక్కకు పెట్టారంట, వెళ్ళిపోతారు కదా. ఇది నచ్చవు యవనష్టం, ఇది నచ్చవు సంతలో జ్ఞాపకం చేసుకోండి. దేవా సంగమా, దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశం ఈనాడు మనం బ్రతికిన్నామంటే, అక్కడ పాములు కరిచిన చాలామందిని, బ్రతుకున్న వారు మంచివారని కాదు, కరోనా వాళ్ళు మంచివారని కాదు, గొనుగుడు అనేది అంటువ్యాధి, 4 గొనుగుతున్నారు అనుకుని ఏంటి అంటే ఏం లేదు, నీకు విషయం తెలిసిందా? అవునవును, నిజమే, నమ్ముకున్నాం, అనవసరం వాళ్ళు నమ్ముకున్నాం, మళ్ళీ ఏం జరిగిందో 4 అంటువ్యాధిగా వెళ్ళిపోతుంది. కానీ అది మరణానికి దారితీస్తుంది అని నమ్ముతున్నావా? యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయం 2, 3, 4, యాకోబు 1 చూసుకొని మనము ముందుకు సాగిపోదాం. దయచేసి యాకోబు రాసిన 1, 2 అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 1, 2 చూడండి. 2, నా సహోదరులారా, మీరు విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పులో పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువు లేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కొంచెం ఓర్చుకోలేకపోయినారు. అయ్యో మా కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినారే, అయ్యో మా కొరకు మన్నాను కురిపించినాడే, దేవుడు ఈ అలసటను తీసే ప్రభువా, మాకు శక్తిని ప్రభువా అని అడిగితే బాగున్ను అని ఇశ్రాయేలు ప్రజలు అడుగుంటే బాగుండేది. కానీ వారి కొనుక్కుంటూ నీ శ్రమలో, నీ కష్టంలో, నీ బాధ దుఃఖంలో ఏం చేయాలంటే, దేవా నా వల్ల కావట్లేదు ప్రభా, ఈ ప్రయాణం నేను చేయలేను ప్రభా, నాయనా నాకు శక్తి ప్రభా అని దేవుడిని అడుగు, ఓర్పుతో అడుగు. దేవుడు ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తాడు, నీకు శక్తినిచ్చి నడిపిస్తాడు. ప్రభా ఇక నా శక్తి సరిపోదు, వద్దు ప్రభా, నా వల్ల కాదు, శక్తి చేతనైన బలమ చేతనైన కాదు, కేవలము నా ఆత్మ ద్వారా దీనిని జరిగిస్తాను. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మకార్యాల కొరకు మనం పరితపించాలి. ఆత్మకార్యాల కొరకు అమ్మను అన్నారు, ఏమ్మా చూస్తున్నావా, లైవ్ వస్తుంది కదా అంటే, వస్తుందా అక్క అంటలేదు. గత 6 నెలల నుండి పంపిస్తున్నాం, వస్తుందా అంట. మనిషికి ఒక ఫోన్ ఉండాలి. మళ్ళీ చిన్న పుట్టినరోజైనా, చిన్న ఇదైనా, ఏదైనా ప్రార్థన చేయాలి. చిన్న బండి కొన్నా ప్రార్థన చేయాలి, పెళ్లి రోజు అయితే ప్రార్థన చేయాలి. అమ్మ వాక్యం చూస్తున్నావా అని అంటే, వస్తుందాక. ఆత్మ సంబంధమైన విషయాలతో వాళ్ళకి పని లేదు, జీవజలములతో వాళ్ళకి పని లేదు. అయ్యో నేను నా బిడ్డలు జీవజలపు ఓటల కోసం తప్పించాలి. ఈ యొక్క భయంకరమైన దినాల్లో ఉన్నాం, అయినప్పటికీ దేవుని యొక్క వాక్యం అందించబడుతుంది సేవకుల ద్వారా. నిర్లక్ష్యంగా జ్ఞాపకం చేసుకో. ప్రియమైన సంగమా, దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశమును సద్వినియోగము చేసుకోవడానికి ప్రయత్నించండి. యోహాను సువార్త 3, 14, 16 వచనాలు మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 3 అధ్యాయం
13 నుండి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 13, 14 చూసుకున్నాం. ముందుకు సాగిపోదాం. 3 మరియు పరలోకం నుండి దిగివచ్చి వాడే, అనగా పరలోకంలో ఉండే మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడూ లేడు. అరణ్యంలో మోషే సర్పము ఎలాగూ ఎత్తెనో అలాగ విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనుష్య కుమారుడు నీ కొరకు ఎత్తబడ్డాడు. కొంచెం నీళ్ళు లేకపోతే, కొంచెం ఆహారం లేకపోతే, కొంచెంసేపు ఆహారం లేట్ అయితే నీ వారి మీద ఎంతగా గొనుగుతావు, నీ బిడ్డలు ఎంతగా. యేసు ప్రభు వారు సిలువ మీద, యేసు ప్రభు సిలువ మీద దాహం కొన్నాడు నీ కొరకు. యేసు ప్రభు సిలువ మీద మేకులు కట్టించుకున్నాడు నీ కొరకు. అయ్యో అత్త ఒక మాట అన్నది, కోడలు ఒక మాట అన్నది, లేదంటే ఆడపడుచులు ఒక మాట అన్నారని దేవుని పనిని విడిచిపెడతావా? పరిశుద్ధతను కోల్పోతావా? నన్ను అన్నారుగా, నన్ను అనబట్టే నన్ను ఎందుకు అనాలి? నేను చాలా ఖచ్చితంగా ఉంటున్నాను. నన్ను ఎందుకు అనాలి? మా యేసు ప్రభునే అన్నాడు. యేసు ప్రభునే అన్నారయ్యా. మనుష్య కుమారుడు ఆయన శాపం అయిపోయి నీ కొరకు నా కొరకు ఎత్తబడ్డాడు. మేకుల చేత కొట్టించుకున్నాడు, కొట్టబడ్డాడు, ఏడవబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. కొంచెం దాహం, కొంచెం ఆకలి సహించుకోలేకపోతున్నావా? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఇస్తున్నావా? లోబడుతున్నావా? వాక్యం వినపడుతున్నావా? లోబడుతున్నావా? నీ ఒంటిలో శక్తి ఉందని, నీ శక్తి చేత అన్ని సాధిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. చాలాసార్లు ఈ మాటలు వింటాం. తల్లిదండ్రులు, మా నాన్నగారు చాలా కష్టపడి పెంచారండి మమ్మల్ని అని అంటారు. మా తల్లిగారు చాలా కష్టపడి ఎన్నో శ్రమలు ఓర్చుకొని పెంచిందండి అని అంటారు. మంచిది. అత్తయ్య 5 పిల్లల్ని ఎంతో కష్టపడి మీరు ఓర్పుతో పెంచారంటే నీవే. దేవుడే ఓర్పు ఇవ్వకపోతే, దేవుడే సహనం ఇవ్వకపోతే, దేవుడే ఆరోగ్యం ఇవ్వకపోతే నేను కష్టపడగలనా? నేను సహించుకోగలనా? నేను మనిషిని కాదా? నా దేవుడు ఆ యొక్క ఓర్పును కొనసాగించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు. దేవుడే ఉద్యోగం ఇవ్వకపోతే నీకు, దేవుడే చదివేది నీకు గుర్తుండే జ్ఞానం ఇవ్వకపోతే నీ చదువు ఎక్కడ చదువుతావు? ఒక పిచ్చివాడు అయిపోతే నువ్వు చదవగలవా? ఉద్యోగం చేయగలవా? ఎంతమంది లేరు? మెంటల్ హాస్పిటల్కి వెళ్ళండి, చదువుకునేవారు ఎంతమంది పిచ్చి వాళ్ళు ఉన్నారో, పెద్ద పెద్ద ఆఫీసర్స్. వాళ్ళకి దేవుడు లేడని కాదు, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞులమై, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞులమై, దేవుడిస్తున్న వనరులను, దేవుడిస్తున్న ఫెసిలిటీస్ని యూజ్ చేసుకొని దేవుని కొరకు సాక్షిగా, బలముగా. హల్లెలూయా. దేవుని అసలు దేవుడే ఉన్నాడండి నీకు. ఇంక దేవుడికి ఇంకేం అడుగుతావు? దేవుడిని, ఆయనే నీకు వచ్చేసినాడు ఇంటికి. ఎంత గొప్ప దేవుడు. మా నాన్నగారు ఎవరికైనా ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి ఆదరించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర కానుక తీసుకుంటారు. ఎక్కడ మా నాన్నగారు కానుకలు ఆశించేవారు కాదు. మేము కూడా అదే బాటలో వెళ్తున్నాం. దేవుడు పోషించుకుంటాడు. మా నాన్నగారు మాకు చెప్పిన విశ్వాసపు మాటలు ధనము వైపు, మనుష్యుల వైపు, బంధువర్గము వైపు మీరు మొగ్గు చూపుతుంది. ఎవరైనా చనిపోయినప్పుడు ఆదరించడానికి వెళ్ళినప్పుడు నన్ను డబ్బులు ఇస్తే తీసుకునేవారు. అంటే ఇంక ఎంతో లాభం తీసుకోవట్లేదు అనుకుంటా. దేవుడు మమ్మల్ని ఆదరించడానికి, ఇద్దరు బాధలో ఉన్న వాళ్ళకి ఆదరించడానికి మమ్మల్ని సేవకుని ఏర్పరచారు. అక్కడ మోషేకి వాళ్ళు ఏం అర్పణలు అర్పించారు, అయా ప్రార్థన చేయాలి కానీ మోషే కనికరపడి, జాలిపడి ఆ మనిషిని చూసి ప్రార్థన చేస్తాడు. జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఇచ్చిన వాటిని
యూస్ చేసుకొని, అది చిన్నదైతే చిన్నది యూస్ చేసుకుని దేవుని కొరకు నేనేం చేయాలి అనే ఆశ కలిగినావా? పరిశీలన చేసుకో ప్రియా సంగమా. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో ప్రియా సహోదరుడా. ఇంకా దేవుడిని అడగటానికి దేవుడు నీకు అన్నీ ఇచ్చినాడు. ఆయన అంటున్నాడు, భూమి మీద నువ్వు నాకు అప్పగించిన పని సమాప్తమైనదని ఎరిగి, నువ్వు అప్పగించింది నాకు అయిపోయింది, ఇంకా చేయాల్సింది ఏం లేదు. ప్రాణం పెట్టేసినాడు, ఆదరణకర్తను ఇచ్చేసినాడు. మన విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ, లోబడుకుంటూ, పాపాన్ని ఒప్పుకుంటూ, ప్రతి క్షణం పశ్చాత్తాపడుతూ, విధేయులమై ఆయనలా జీవించటమే, ఆయనను ఇతరులకి పరిచయం చేయటమే. అటువంటి అనుభవం ఉండాలి. ఏమన్నా మనం మహింపడటం లేదంటే ఇంకా గొనుగుతూ, ఇంకా సొనుగుతూ. కొంతమంది ఉంటారు, అంత వాక్యం తెలుసు, నాకంత తెలుసులే, నాకు చెప్పొద్దు అంటారు. ఒకప్పుడు మేము యూత్గా ఉన్నప్పుడు ఎలా చేస్తామో తెలుసా? మా చిన్నప్పుడు సండే స్కూల్లో యూత్లో ఎలా చేసామో తెలుసా అని వాక్యాలు వల్లిస్తూ ఉంటారు. ఎంత కష్టపడి చేపలు వేసాము. మరి ఇప్పుడు ఎలా ఉంది నీ జీవితం? అప్పుడు సువార్త చెప్పావు, అప్పుడు పాటలు పాడావు, అప్పుడు వాక్యం చదివావు, ఇప్పుడు ఒకరికైనా సువార్త చెప్తున్నావా? నీ జీవితం ఏదైనా ఉపయోగకరంగా ఉందా? ఎవరికైనా మాట్లాడటానికి ముందుంటాం. అయ్యో దేవుడు ఎంత గొనగటానికి సనగటానికి ముందుంటాం. దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు, ఎంత బాధపడుతున్నాడు జ్ఞాపకం చూసుకుంటే. ప్రియమైన సంఘం, అంతవరకు నమ్మకంగా ఉండవాలి. పరుగు పందెంలో 100 మీటర్ల పరుగు పందెంలో 99 మీటర్లు పరిగెట్టావు, 1 మీటర్ పరిగెట్టలేకపోయావు. 99 మీటర్లు పరిగెట్టేలే అని అనుకుని ఆగిపోతావా? 99 మా చిన్నప్పుడు చేసాంలే, ఇవన్నీ మేము పరిచయం చేసాంలే. ఇప్పుడు నీకు వయసు మీద నువ్వు చేయలేకపోవచ్చు, కానీ ఈ తరం వారిని యవనస్తులు పిల్లల్ని ఎంకరేజ్ చేయకపోగా చేసే వాళ్ళ మీద అసూయపడతా ఉంటారు. సీనియర్ మోస్ట్ మేము చేసాంలే, వెళ్ళండి అసూయపడిపోయి గింజిపోతా ఉంటాడు. నేను తిట్టక్కర్లా, కొట్టక్కర్లా, మా నాన్నగారు చెప్తా ఉంటాడు. అంటే అమ్మో అని గింజిపోతా ఉంటాడు. అలాగా స్పిరిచువల్ ప్రైడ్నెస్, నాకంతా తెలుసు, మాకేంట్లే, మేమెంతో చేసాంలే దేవునికి, మేమెంతో తిరిగాంలే అనుకున్న వారికి నువ్వు చిన్న మాట అంచాడు గింజిపోతా ఉంటాడు. అంటే తాక తగిన బలిలా. దేవుడిస్తున్న సహనము సద్వినియోగం చేసుకున్నా గాక. ఆమేన్. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలో ఉంచండి. అందరు కూడా తలలో దేవుని అడుగుదాం. దేవా నన్ను క్షమించు ప్రభా, కొంచెం శ్రమ వస్తే ప్రభా నాయన, తండ్రి క్షమించు ప్రభా. సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి, డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నాం, కానీ మేము తప్పు చేశాం, అందుకే మాకు శ్రమ వచ్చింది అని మేము ఒప్పుకోలేక పోతున్నాం ప్రభా. ఇన్స్టెంట్గా ఎవరికైనా డబ్బులు పంపించి ప్రార్థన చేయించుకొని ఆ శ్రమ పోగొట్టుకోవాలని నీకు సేవకులు లంచమిచ్చి మేము జీవించాలనుకుంటున్నాం. ఆ స్థితిని నువ్వు కోరుకోవట్లేదు. అది జీవజలపు ఓట కాదు ప్రభా. బద్దలైపోతున్న తొట్లలో మేము నీళ్లు పోసుకుంటున్నామని నాయన జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. ఇంత తేటగా నాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. విన్నవారి హృదయంలో నీకు ఆహారం చూపించు నాయన. నీ శక్తినిచ్చి ప్రభా నడిపించిన రీతి బట్టి ఏ అవసరంలో ఉన్నారో బిడ్డలు, ఎటువంటి బాధ కష్ట వేదనలో ఉన్నారో ప్రభా, ఏ పాపం నుండి బయటికి రాలేకపోతున్నారు, ఏ ఆర్థిక పరిస్థితులు చిక్కుబడి ఉన్నారు, ఏ పాపమో జీవితంలో చిక్కుబడిపోయినారో ప్రభా నాయన లేవనెత్తు ప్రభా. క్షమించు. ఎన్నో సంవత్సరం నీ మీద సేవకుల మీద గొనుగునాం,
నువ్వు ఎన్నో మేలులతో తృప్తిపరచు. ఒక్క పూట కూడా మాకు పస్తుంచలేదు ప్రభువా. తల్లిదండ్రుల నుంచి చదివించి అన్ని అందము అన్ని ఆరోగ్యం అన్ని ఇచ్చి క్షమించి జ్ఞాపకం చేసుకోండి. విన్నవారి హృదయంలోని కార్యం జరిగించి నాయన ప్రభు అది ఫలింపజేసి విన్నవారు మాత్రంగా ఉండకుండా నీకు మహిమాంతమే జీవించలాగిన సహాయం చేయండి. యేసు పరిశుద్ధమైన నామమున మీకు వినయంతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి వర్తమానం విన్నాం. ఈ దినాల్లో మనం దేవుడి మీద ఎక్కువగా ఆధారపడి దేవుని కృప కోసం వేడుకుని దేవుడు ఇచ్చే అన్నీ పొందుకొని అనేక మందికి దీవెనకరంగా ఉండటానికి ఈ దినం ప్రభు మనతో మాట్లాడారు. అందుకని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని మరి ఇతరులకి వెలుగుగా, ఇతరులకి ఉప్పుగా, ఇతరులకి పత్రికగా ఉండటానికి ఈ యొక్క దినాల్లో దేవుడు మనతో చాలా విషయాలు మాట్లాడారు. సో ఈ దినం ఎక్కువగా ప్రార్థన చేయటానికి, వాక్యం చదవటానికి తీర్మానించుకుని దేవుడికి ఏదో డబ్బులు ఇస్తే పని అయిపోతుంది అన్న కాన్సెప్ట్లో నుంచి అసలు బయటకు రావాలి. వచ్చి దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్? డబ్బులు ఇవ్వాలని కోరుకుంటున్నాడా? అసలు వాట్ ఈస్ ఎనీహౌ వాట్ డస్ గాడ్ వాంట్ ఫ్రమ్ అస్? మన దగ్గర నుంచి దేవుడికి ఏం కావాలి? దాని మీద మైండ్ పెట్టి దేవుని మహిమను ప్రదర్శించే బిడ్డలుగా, దేవుణ్ణే ప్రదర్శించే బిడ్డలుగా, క్రీస్తు సంఘముతో చేసుకున్న నిబంధనలను ప్రదర్శనలో పెట్టే బిడ్డలుగా ఉండి అనేక మందికి దీవెనకరంగా ఉండటానికి మనం పరిగెడదాం. లవ్ గాడ్, లవ్ యువర్ నైబర్. ఇంతే దేవుడికి కావాల్సింది కూడా ఇంతే. ఆయన్ని ప్రేమించడం, నీ పక్కన ఉన్న వారిని ప్రేమించడం. ఇంకెంతకంటే ఆయనకి ఏం అక్కర్లేదు. లవ్ గాడ్, లవ్ యువర్ నైబర్. ఒకసారి ఆలోచించింది. లవ్ గాడ్, లవ్ యువర్ నైబర్. లవ్ గాడ్, లవ్ యువర్ నైబర్. దేవుడిని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు, నీ పక్కన ఉన్న వారిని ప్రేమించు, నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థించు. ఇది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన రాజా, ప్రేమ కలిగిన ప్రభా, మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మీ పాదాలు పట్టుకుంటున్నాము. మీ ప్రేమకై మీకు వందనాలు, మీ కృపకై మీకు వందనాలు, మీ జాలికై మీకు వందనాలు. మీరు కరుణించి మీ దాసరాల్ని అభిషేకించి మీరు మాతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు మాట్లాడింది మేము వినటానికి, వదిలేయటానికి కాదు నాయన. మీరే సహాయం చేయండి. నా పరిస్థితులన్నీ మీ పాదాల దగ్గర పెడుతున్నాం. విశ్వాసులందరూ వాళ్ళు మొదటి క్రియలు చేయటానికి సహాయం చేయండి. మీరే కనికరించింది, మీరే బలపరిచి ధైర్యపరిచింది. నిపుణమైన మనసు ఇవ్వండి. యేసుక్రీస్తు వారి నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తే సేవా ఉత్థానుడే
సేమా పునరుత్థానుడే ముక్తికి వారధి మారద సారథి మారద ప్రధాన విందనా ఇదిగా సోమవారం ప్రార్థన బుధవారం ఎంసీ పాలంటూ మెసేజ్, గురువారం ప్రార్థనా ఛానల్ ఉదయం 6:30కి మధ్యాహ్నం 3:30కి, శుక్రవారం ఈవినింగ్ 7 o'clock గర్ల్స్కి, శనివారం ఈవినింగ్ 7 o'clock బాయ్స్కి. దయచేసి వీటిల్లో పాల్గొనవలసిందిగా అందరికీ వందనాలు.